మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు దయచేసి అందరూ వీక్షించినట్లయితే కీర్తన భాగం 111వ కీర్తన మార్చి యెహోవాను స్తుతించుడి, యథార్థవంతుల సభలో సమాజంలోను పూర్ణ హృదయంలో నేను యెహోవా కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ఆయన కార్యము మహా ప్రభావము గలది, ఆయన నీతి నిత్యము నిలకడగా నిండును. తన యందు భయభక్తులు కలిగి ఆయన ఆహారం ఇచ్చి ఉన్నాడు. ఆయన నిత్యము తన నిబంధనను జ్ఞాపకం చేసుకొనును. ఆయన చేతి కార్యములు సత్యమైనవి, న్యాయమైనవి, ఆయన శాసనములన్నీ నమ్మకమైనవి. ఆయన తన ప్రజలకు విమోచనము కలుగజేయువాడు. తన నిబంధన ఆయన నిత్యముగా నిర్ణయించువాడు. ఆయన నామము పరిశుద్ధమైనది, పూజింపబడినదైనది. యెహోవా యందు భయము జ్ఞానము మూలము. ఆయన శాస్త్రములను అనుసరించు వారందరూ మంచి వివేకం గలవారు. ఆయన నిత్యము స్తోత్రము కలుగుచున్నవి. దేవుడి ఇప్పుడు వారిని దీవించుగాక. దయచేసి అందరూ మోకరించినట్లయితే ప్రార్థన చేసుకుందాం. చిన్నపిల్లలు సదస్సుగా మనవి. స్తోత్రం దేవా, రాజాతి రాజా, దేవాతి దేవ, మా పరిశుద్ధ దేవానికి వందనం స్తోత్రం. మా ప్రియ పరలోకపు తండ్రి నీకు వందనం స్తోత్రం. అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడైన దేవా నీకు వందనం స్తోత్రం తండ్రి. దేవా రాజా, అనునిత్యం మా కొరకు కనుపాపమనిగా శాపనకున్న దేవా, రాజులకు రాజైన వాడా, ప్రభులకు ప్రభుడైన వాడా, దేవాది దేవుడైన వాడా నీకు వందనం స్తోత్రం తండ్రి. ఈ యొక్క పునరుత్థానం రెండవ ఆరాధనలో పాటల ద్వారా మైపరచగలిగినాం తండ్రి. వాక్యోపదేశంలో వెళ్తున్నాను తండ్రి. నీ అమూల్యమైన సంగతులు తండ్రి, నీ అమూల్యమైన సంగతులు వివరింపగలిగిన జ్ఞానం, వివేచన జ్ఞానం దయచేయము. నా నోటికి పూర్వనోటి వారి తండ్రి కలుగుని శరీరాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుతుంది. అయ్యా, ఇప్పుడు వారందరూ విని గ్రహించగలిగిన మనసును, హృదయాన్ని దయచేయమని కోరుతూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు మన కీర్తన భాగంలో 111వ కీర్తన మొదటి వచనం చూసుకున్నట్లయితే, యెహోవాను స్తుతించుడి, యథార్థవంతుల సభలోను సమాజంలోను పూర్ణ హృదయంతో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. హల్లెలూయా. చూడండి, ఇక్కడ దేవుడు వాక్యం సెలవిస్తుంది, యెహోవాను స్తుతించాలంట. ఒక విషయం బైబిల్ గ్రంథం ఏం సెలవిస్తుందంటే, మనుషులు చేయగలిగే పనులలో ఉన్నతమైనది, శ్రేష్టమైనది దేవుని స్తుతించడం. చూడండి, ఏది ఉన్నతమైనది, ఏది శ్రేష్టమైనదంట చెప్పండి. మనుషులు చేయగలిగే పనులలో మనం ఎన్నో పనులు చేస్తుంటాం. ఇది కూడా ఒక పనిగా భావించి మనుషులు చేయగలిగిన ఉన్నతమైన పని, శ్రేష్టమైన పని ఏంటంటే ఆయనను స్తుతించడమే, ఆయనను కొనియాడటమే ఉన్నతమైనది, శ్రేష్టమైనది అని నాకు సెలవిస్తుంది. ఎందుకంటే ఉన్నతమైన దేవుడు మన దేవుడు, శ్రేష్టమైన దేవుడు, పరిశుద్ధమైన దేవుడు మన దేవుడు. హల్లెలూయా. అవర్ గాడ్ ఈజ్ ఎ హోలీ గాడ్. సో ఇక్కడ మనకి తెలియజేయబడిన వాటి నుంచి మనం గూఢమైన సంగతులు కొన్ని తెలుసుకోబోతున్నాము. అంతకన్నా ముందు ఇక్కడ ఎక్కువ మాట ఏమన్నా, రెండో మాట, యథార్థవంతుల సభలోను సమాజంలోను పూర్ణ హృదయంతో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. యథార్థవంతుల సభలు అంటే ఎక్కడ ఉంటాయి? మందిరంలో. హల్లెలూయా. మందిరంలో మీరు దేవునికి ఏం చెల్లించాలి చెప్పండి? కృతజ్ఞతలు. దేవుడు చేసిన కార్యములన్నింటిలో, దేవుడు చేసిన మేలులన్నింటిలో
దేవుని గురించి హృదయపూర్వకంగా నువ్వు ఏం చెల్లించాలంట? కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వాటిని వివరింపాలట. హల్లెలూయా. చూడండి, మనం వివరిస్తున్నామా దేవుడు చేసిన కార్యం మర్చిపోయే వారిగా ఉన్నట్టు. తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో మాట ఉందని ఒకసారి తీసుకుందాం. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం చదవండి. ప్రతి విషయములకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయక యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తం ఏంటంట? యేసుక్రీస్తు వారి విషయంలో మనం చేసే చిత్తం దేవుని చిత్తం ఏంటంట? ప్రతి విషయంలో దేవుడు మన ఎడల చేసే ప్రతి కార్యంలో మనం దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంట. హల్లెలూయా. యెహోవా నామమును స్తుతించుడి, ఆయన సభలో అనగా యథార్థవంతుల సభలో పూర్ణ హృదయంతోనూ ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇక్కడ ఏమవుతుంది? తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో 5:16లో ప్రతి విషయం, ఒక్క విషయమైనా ప్రతి విషయంలో దేవుడు చేసే ప్రతి కార్యంలో కృతజ్ఞతలు చెల్లించాలంట దేవుడికి. హల్లెలూయా. చూడండి, మనం కీర్తనలను మరొకసారి 111 కీర్తన 2వ వచనం చూసుకున్నట్లయితే, యెహోవా క్రియలు గొప్పవి, వాటి యందు ఇష్టం గల వారందరూ వాటిని విచారించదు. యెహోవా యొక్క క్రియలు ఎటువంటి అంట? గొప్ప గొప్ప క్రియలంట. దేవుడు ఎలాంటి క్రియలు చేస్తాడంట? గొప్ప క్రియలు చేస్తాడంట. గొప్ప తలంపులు కలిగి ఉంటాడు మన జీవితంలో నెరవేర్చడానికి. గొప్ప క్రియలు, ఆశీర్వాదకరమైన క్రియలు, మన స్వస్థత క్రియలు, ఇట్లాంటి గొప్ప క్రియలు చేయాలని దేవుడు ఆశిస్తూ ఉంటాడు నీ నా జీవితంలో. వాటిని ఇష్టం గలవారు, వాటి యందు ఇష్టం గలవారు వాటిని విచారించుదురు. ఎవరు విచారిస్తారు? ఎవరు వివరిస్తారు? చెప్పండి. విచారణ ఎవరు చేస్తారు? చెప్పండి. యెహోవా క్రియలు, ఆయన చేసిన మేలులు మరవవద్దు అని బైబిల్ గ్రంథంలో. ఆయన చేసిన మేలులు తలంచుకుంటూ, ఆయన చూపిస్తున్న కృపలను తలంచుకుంటూ మన మందిరంలో ముందుకు కొనసాగాలి. కీర్తనలతోనూ ఆనంద కీర్తనలతోనూ ఆయన మందిరంలో మనం పాటలు పాడుతూ, గానము గాయచు సంతోషముగా పాడాలి. ఆ కీర్తనలైన పాడాలి. ఎలా పాడాలి? నీరసంగా సోలిపోయిన పాట ఉజ్జీవంగా పాడాలి. హల్లెలూయా. సంతోషంతో పాటలతో ఆయన కీర్తనలు పాడాలి. చూడండి, యథార్థవంతుల సభలోనంట ఎవరుంటారంట? నీతిమంతులు ఉంటారు. యథార్థవంతుల సభలో నీతిమంతులు ఉంటారు. సాధువులందరూ యథార్థవంతుల సభలో ఎవరుంటారు? నీతిమంతులు మాత్రమే ఉంటారు. చూడండి, లోకంలో ఆ కీర్తన గ్రంథంలో ఒక మాట చూడండి. మొదటి అధ్యాయంలో ఒక మాట చూడండి. కీర్తన గ్రంథంలో మొదటి అధ్యాయం 5వ వచనం. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను నీతిమంతుల సభలో పాపులు నిలవరు. నీతిమంతుల సభలో ఎవరున్నారంట? చూడండి, నీతిమంతుల సభ అనగా దేవుని బిడ్డల సభలో ఎవరు ఉన్నారు? పాపం చేసేవారు, అసహ్యమైన కార్యం చేసేవారు ఎక్కడున్నారు చెప్పండి? ఆయన సన్నిధిలో ఉండరు, ఆయన కార్యములను వివరింపరు. ఎవరు నీతిమంతులుగా ఉంటారు, ఎవరు యథార్థవంతులుగా ఉంటారో వారు మాత్రమే దేవుని సన్నిధిలో ఉంటారు. చూడండి, దేవుడి మీద భయం కలిగిన వారు మందిరాల్లో ఉంటారు. దేవుడి మీద భక్తి కలిగిన వారు మందిరాల్లో ఉంటారు. ఎవరున్నారండి మందిరాల్లో? చెప్పండి. నీతిమంతుల సభలో ఎవరున్నారంట? పాపం చేసేవారు, తప్పు చేసేవారు, ద్రోహం చేసేవారు మందిరాల్లో ఉండలేని వారు. హృదయం రానివ్వదు, పాపానికి ప్రేరేపిస్తుంది. ఎవరైతే పాపం నుంచి విడుదల జరుగుతారో వారు మాత్రం మందిరంలో ఉంటారు. హల్లెలూయా. 92వ కీర్తన 5వ వచనంలో ఒక మాట చూడండి. 92వ కీర్తన 5వ వచనం. యెహోవా నీ కార్యము ఎంతో
లోకంలోనే అన్ని గొప్ప అంటే దేవుడి చేత సృష్టింపబడినాయి కాబట్టి దేవుడు తన మాట సెలవేగా కలుగును కాక అని దేవుడు సెలవేగా ఈ లోకంలో సమస్తము సృష్టింపబడినట్టుగా చూస్తున్నాను. నరుని కలుగును కాక లేదు, నరుని ఏం చేసినాడు? స్వయహస్తములతో చేసినాడు. అందుకే నరుడు తన సొంత రూపంలో చేసినాడు. అందుకే నరుని కోసం ఈ లోకానికి వచ్చినాడు. నీ ఆలోచనను అతి గంభీరమైన ఆయన ఆలోచన గంభీరమైన ఆలోచన. ఆయన నివసించేవారు, ప్రభు యొక్క నివసించేవారు, ఆయన యొక్క భయభక్తులు కలిగిన జీవితం జీవించేవారు అందరూ ఎలా ఉండాలి? గంభీరమైన ఆలోచనలు. మన ఆలోచన ఎలా ఉండాలి? చెప్పండి. గంభీరంగా ఉండాలి. ఇంకా మన ఆలోచనలు మాత్రమేనా? మన చేతి పనులు కూడా ఎలా ఉండాలి? చెప్పాలి. గొప్పగా ఉండాలి. ఏదైనా పని చేస్తే హర్షింపదగిన పనులు గొప్ప పనులు మనం చేయగలం. ఎందుకంటే గొప్ప దేవుడు మనం ఆరాధిస్తున్నాం, గొప్ప దేవుడు మనం పూజిస్తున్నాం. కాబట్టి నీవైనా నేనైనా సరే ఆ గొప్ప దేవుడి ఆదరణ మనకి కలగాలన్నా, ఆ గొప్ప దేవుడు మనకి తోడుండాలన్నా గొప్ప తలంపులు కలిగి ఉండాలి. ఎట్లాంటి తలంపులు కలిగి ఉండాలి? గొప్ప తలంపులు అంటే ఎట్లా చెప్పండి? ఏమి లేకపోయినా, మీకు సొంతం లేకపోయినా దేవుడు సొంతం ఇస్తున్నాడని గొప్ప తలంపు కలిగి ఉండాలి. హల్లెలూయా. అది గొప్ప తలంపు. అయ్యో మాకు బహుమానం కావాలి, ఆ బహుమానం దేవుడికి ఇవ్వబోతున్నాడని గొప్ప తలంపులు కలిగి ఉండాలి. అప్పుడు దేవుడు దయచేస్తాడు. దేవుడి మీద నీ భారం పోయాలి. నీ భారం ఎవరి మీద పోయాలి? దేవుడి మీద వేయాలి. నీకేం జరుగుతుంది? విశ్రాంతి దొరుకుతుంది. నీ బర్డన్స్, నీకున్న పనుల భారం, నీకున్న సమస్యల మీద నీకు ఏం దొరుకుతుంది? చెప్పండి. విశ్రాంతి దొరుకుతుంది. గొప్ప తలంపులతో ముందుకు సాగాలి. హల్లెలూయా. అవర్ థాట్స్ షుడ్ బి బిగ్ అంటారు కదా. యువర్ థాట్స్ షుడ్ బి యువర్ థాట్స్ అండ్ యువర్ మైండ్ షుడ్ బి కంట్రోల్డ్ అండ్ యువర్ థాట్స్ షుడ్ బి బిగ్. అంటే ఏంటి చెప్పండి? నీ తలంపులు పెద్దగా ఉండాలి. నీ ఆధీనంలో నీ యొక్క ఏం చెప్పండి? మైండ్ ఏమంటారు ఇంగ్లీష్లో మైండ్ అంటారు, తెలుగులో ఏమంటారు? మనసుని నీ ఆధీనంలో పెట్టుకోవాలి. నీ తలంపుని ఆధీనంలో పెట్టుకోవాలి. నీ ఆలోచనలు పెద్దగా ఉండాలి. హల్లెలూయా. నీ మనసుని స్వాధీనంలో పెట్టుకోవాలి. నీ తలంపులు గొప్పగా ఉండాలి. హల్లెలూయా. ఆయన తలంపులు నీ పట్ల నా పట్ల బహు గొప్పగా ఉన్నాయి. మనం అనుకుంటాం, అయ్యో నా వల్ల అవుతుందా? నేను చేసే ఉద్యోగం ఏంటి? నేను చేసే పనులు ఏంటి? చిన్నవి కదా, నా వల్ల అవుతుందా? అంటే సమస్తము సాధ్యం దేవుడు చేయగలుగుతాడు. హల్లెలూయా. గొప్ప పనులు, గొప్ప కార్యములు దేవుడు చేస్తాడు. 40వ కీర్తనలో 5వ వచనంలో చూడండి ఒకసారి. 40వ కీర్తన 5వ వచనం. 5వ వచనం. యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలను, మా ఎడల నీకున్న తలంపులు బహు విస్తారములు, వాటిని వివరించి చెప్పుదననుకుంటున్నా అవి లెక్కకు మించి ఉన్నవి. నీకు సాటైన వాడు ఒక్కడు లేడు. హల్లెలూయా. ఆయనకు సాటైన వారు ఎవరైనా ఉన్నారా? ఈ లోకంలో మరణాన్ని జయించిన దేవుడు అక్కడ ఎవరైనా ఉన్నారా? యేసుక్రీస్తు వారు మాత్రమే. హల్లెలూయా. ఆయన చేసిన కార్యములు, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములు వివరింపడానికి లెక్కకు మించిన ఒక్క కార్యమో రెండు కార్యమో దేవుడు మన జీవితంలో చేసిన అనేకమైన కార్యములు. ఎవరి అనేకమైన కార్యములు, ఆశ్చర్య కార్యములు జరుగుతాయి. ఎవరు భయభక్తులు కలిగిన జీవితంతో ఉంటారో, ఎవరు దేవుడి మీద అబ్రహాము మీద ఎవరు ఆనుకుని ఉన్నారు? లోతు ఎవరి మీద ఆనుకుని ఉన్నాడు? అబ్రహాము మీద ఆనుకున్నాడు. హల్లెలూయా. అబ్రహాము ఎవరి మీద ఆనుకున్నాడు? దేవుడి మీద ఆనుకున్నాడు. నీవైనా నేనైనా సరే ఎవరి మీద అనుకోవాలి? యేసుక్రీస్తు మీద ఆనుకున్నట్లయితే ఆశ్చర్యమైన కార్యాలు, అద్భుతమైన కార్యాలు జరుగుతాయి. హల్లెలూయా. తప్పనిసరిగా జరుగుతాయి. అవునండి, దేవుడు నిన్ను నన్ను బాగు చేయడానికి వచ్చినాడు. నిన్ను నన్ను గొప్ప తలంపులలో గొప్ప క్రియలు చేయడానికి వచ్చినాడు. కానీ మన తలంపులను బట్టి, మన ఆలోచన బట్టి ఒక మాట లేదా కోత పోయే వారు ఎలా కొడతారంట? కోతంతా ఇస్తారు, పనివారు కొద్దిగా ఉన్నారు. కోత మాత్రం చాలా ఉంది, చేయాల్సిన పని చాలా ఉన్నది. మరి ఏంటి? మన కోత తక్కువ, పనివారికి తక్కువ ఉందంటే మన తలంపులు తక్కువగా ఉన్నాయి. మన తలంపులు కూడా చేంజ్ చేసుకోవాలి.
గొప్ప తలంపులు కలిగి ఉండాలి. చూడండి, మన జీవితంలో దేవుడు చేసిన యొక్క ఆశ్చర్య కార్యాలను మనం ఏం చేయాలంట? వివరించాలి. వి షుడ్ ఎక్స్ప్లెయిన్, వి షుడ్ మన సాక్ష్యాన్ని, మన యొక్క టెస్ట్ మనం ఏం చేసుకోవాలి చెప్పండి. నేను మనోహరంగా రక్షణ తీసుకున్నాను, నాకే సాక్ష్యం ఉంటుంది అనుకుంటున్నాను. చెప్పండి. ఎప్పుడు రక్షణ తీసుకున్నా సరే దేవుడు నా హృదయాన్ని కదిలించినాడు కాబట్టి నేను రక్షణ తీసుకున్నాను. నాలో కూడా కొన్ని అలవాట్లు ఉన్నాయి, అవి నేను మార్చుకున్నాను. నా జీవితాన్ని నేను దేవుడికి సమర్పించుకున్నాను. చిన్న సాక్ష్యం, నీకున్న అనుభవం. మాకున్న కొన్ని అలవాట్లు ఉన్నాయి. నా సంభాషణ వేరేగా ఉండేది, నా యొక్క క్రియలు, నా పనులు, నేను చేసే పనులు అన్నీ వేరేగా ఉండేది. దేవుని మీద వచ్చి మారవలసి పొందిన అవన్నిటిని నేను విడిచిపెట్టిన. హల్లెలూయా. అది చిన్న సాక్ష్యం. నీ సాక్ష్యాన్ని బట్టి దేవుడిని ఇంకా ఆశ్చర్యకార్యాలు వాటిని వివరింపాలి. దేవుడు నాకు మేలు చేస్తే నేను రక్షణ తీసుకుంటానే, దేవుడు అనుదినం నీకు మేలు చేస్తున్నాడు. అలా నిన్ను మరణపు ముందు నుంచి విడిపించి తప్పించి రక్షిస్తున్నాడు. ఈ లోకంలో అందరూ నశించిపోతుండగా నిన్ను నన్ను దేవుడు ఎందుకు రక్షిస్తున్నాడు? దేవుడు గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. గొప్ప కార్యము నీ ద్వారా చేయాలని దేవుడు ఆశిస్తున్నాడు. హల్లెలూయా. మీ ద్వారా ఇతరులు రక్షణ పొందాలి. హల్లెలూయా. మనందరి ద్వారా అంటే ఇక్కడ ఉన్న వారందరూ నా వల్ల ఏమవుతుంది? నేను ప్రార్థన ఒకటే చేయగలుగుతాను కదా, ప్రార్థన ద్వారా విజయం ఉంటుంది. నా ద్వారా ఏమవుతుంది? నేను ఇన్స్ట్రుమెంట్ పేరు చేస్తాను కదా, నీ ద్వారా కూడా దేవుడు కార్యం చేస్తాడు. నేను ఆట ద్వారా దేవుడు మాట్లాడతాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవానికి రక్షించమని మనం అడిగిన. హల్లెలూయా. హల్లెలూయా. చెప్పండి. అక్కడ కార్యం దేవుడు ఆశ్చర్యమైన కార్యం. ఆలోచన మన తలపులు మన ఆలోచనలు కొద్దిగా ఉంటాయి, కానీ దేవుని తలపులు దేవుని ఆలోచనలు గొప్పగా ఉంటాయి. వాటిని మనం వివరింపాలి, వాటిని మనం పొందుకోవాలి. హల్లెలూయా. నీవు నమ్మి విశ్వసిస్తే కార్యలు జరుగుతాయి. అయ్యో, సువార్త ప్రకటించడం అవుతుందా? నేను ఇతరులకు చెప్పలేను కదా, నా స్నేహితులకు నేను చెప్పలేను కదా, నేను వాటిని వివరింపలేను కదా అని నువ్వు అనుకుంటే ఏం చేయలేవు. దేవా, నాకు శక్తిని, దేవా వివరించే జ్ఞానాన్ని నాకు దయచేయి. నేను ఆఫీస్కి వెళ్తున్నప్పుడు, పని చేస్తున్నప్పుడు మా అధికారితో మాట్లాడగలిగే జ్ఞానం నాకు దయచేయి. అటు వివేచన నాకు దయచేయి, అటు వివరింపగలిగే జ్ఞానాన్ని నాకు దయచేయి. నేను చేసే బిజినెస్లో నాకు సక్సెస్ కావాలి దేవా, నాకు కొత్త ఆలోచనలు దయచేయి. బిజినెస్ ఎట్లా ఎక్స్పాండ్ చేసుకోవాలి, అట్లాంటి గొప్ప ఆలోచనలు నాకు దయచేయి. బిజినెస్ చేస్తూ నువ్వు సువార్తను ప్రకటించాలని ఆశ నాకు ఎక్కువ, కానీ ఎలా చేయాలంటే దేవుడికి మీరు ప్రార్థన చేసిన దేవుడు ఆలోచన దయచేస్తారు. హల్లెలూయా. ఏ ఒక్క చిన్న కార్యం ద్వారా మనం ఇతరులకి ఏం చేయగలుగుతాం? సువార్త. ఇంకొక రకంగా సువార్త ప్రకటించుకోగలుగుతారు. ఎలా చెప్పాలా? మీ ఇళ్ళలో గృహకుడికలు పెట్టుకుంటారా? మీ ఇళ్ళలో గృహకుడికలు, ఉపవాస ప్రార్థనలు కానీ గృహకుడికలు కానీ పెట్టుకుంటారు కదా. మీ పొరుగు వారిని కానీ మీ స్నేహితులను కానీ మీకు దగ్గరగా ఉన్న వారిని పిలుస్తున్నారనుకోండి, దేవుని సువార్త ప్రకటింపబడుతుంది. హల్లెలూయా. గృహకుడికల ద్వారా చేస్తాడు కార్యం, దేవుడు చేస్తాడు. విత్తనం మనం వేయాలి, కార్యం ఎవరు చేస్తాడు చెప్పండి? దేవుడు చేస్తాడు. మన నోటి ద్వారా మనం వారిని ఆహ్వానిస్తే చాలు, దేవుడు వారి హృదయాలను కట్టగలిగిస్తే, హృదయం ద్వారా ఆలోచనల ద్వారా దేవుడు వారితో మాట్లాడతాడు. మాట్లాడే దేవుడు మన పాట మాట్లాడని చెట్టు కాదు, మాట్లాడే చెట్టు కాదు, మాట్లాడే దైవము నీవు. యేసయ్యా, 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 యేసయ్యా. హల్లెలూయా. విని మన ప్రార్థన చేసుకుంటే తప్పకుండా మన ఆలోచనలు సిద్ధింపజేయబడతాయి, స్థిరపరచబడుతుంది. హల్లెలూయా. స్థిరపరచబడాలంటే ప్రార్థన జీవితం కలిగి ఉంటే మనం శక్తి
శక్తిని పొందుకోగలుగుతాం. ఆ శక్తిని బట్టి కార్యములు జరుగుతాయి. హల్లెలూయా. స్వస్థత వలన లేదయ్యా, యాజకులు బాధ్యత చేస్తున్నారు, మీరు కూడా స్వార్థ ప్రకటించగలుగుతారు. ఈరోజు ఈ వాక్యం వింటున్నానేమో, ఈ దినం నుంచి నేను కూడా స్వార్థ ప్రకటించాలని అనుకున్న వారు సక్షేత్రాలు నేను కూడా ఈ రోజు నుంచి స్వార్థ ప్రకటించాలి, ఒక్కరికైనా ప్రకటించాలనుకున్న వారు హల్లెలూయా. దేవుడు మీకు బలము, శక్తి, ఆయన కృప మీకు తోడైనది కాక. ఆమేన్. ఇంకొక మాట 143వ కీర్తన 5వ వచనం. 143వ కీర్తన 5వ వచనం. పూర్వ దినములు జ్ఞాపకం చేసుకుంటున్నాను, నీ క్రియలను ధ్యానించుచున్నాను, నేను ఈ చేతుల పనిని యోచించుచున్నాను. హల్లెలూయా. పూర్వపు దినాలు ఏం చేసుకోవాలట? జ్ఞాపకం చేసుకోవాలి. పూర్వంలో ఎలా ఉండేవారు, పూర్వంలో ఎలా భయభక్తులు కలిగి ఉండేవారు, ఉపవాస ప్రార్థనలు ఎలా వచ్చేవారు, పూర్వపు దినాలలో గృహగుడిలో ఎలా వచ్చారు, పూర్వం ఎలా ఉండేవారు, పూర్వం మన పెద్దలు ప్రార్థనలు కానీ ఏ టైంకి వచ్చారు, పెద్దల కానీ ఎలా వచ్చేవారు, ప్రార్థనలు ఎలా ఏకీభవించేవారు, అవి జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకా నీ క్రియలను ధ్యానించుచున్నాను, దేవుడు చేసిన ఆశ్చర్యమైన క్రియలను ధ్యానం చేయాలి. ఇంకా నేను చేసి పని యోచించుచున్నాను. హల్లెలూయా. దేవుడు చేసిన పనులను యోచించాలి. ఆయన చేసిన ఆశ్చర్య కార్యములు, ఆయన చేసిన క్రియలు, ఆయన పూర్వం పెద్దలు చేసిన క్రియలను ఏం చేసుకోవాలి? అప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. వారు చేసిన పనులు, వారు విడిచిపెట్టిన కుటుంబంలో ఎవరో ఒకరు విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉంటారు. ఎవరైనా శాస్త్రమా మందిరంలో కూడా ఒకరొకరు విడిచిపెట్టి వెళ్ళిపోతుంటారు. వారు విడిచిపెట్టిన కార్యంలో మనం చేయడానికి హల్లెలూయా. ప్రార్థన పరంగా పాటలు పాడేవారిగా నీ వంతు సహకారం, నీ యొక్క శక్తి లోపం లేకుండా నీవు ఒక సహకారాన్ని చేయాలి. దేవుడు నీకు ఇచ్చిన కొద్ది తలపు చాలు, దేవుడు నీకు ఇచ్చిన కొద్ది శక్తిని చాలు, దేవుని కొరకు ఉపయోగపడాలి. హల్లెలూయా. వాళ్ళు విడిచిపెట్టిన క్రియలు అనగా పెద్దలు విడిచిపెట్టిన కార్యం, పెద్దలు విడిచిపెట్టిన క్రియలు ఎన్నో ఉన్నాయి, చేయవలసిన కార్యాలు ఎన్నో ఉన్నాయి. వాటినన్నింటినీ మనం ఏం చేయాలి చెప్పండి? ఆ పనులన్నింటినీ కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేయాలి. హల్లెలూయా. మన ఇంట్లో ఎన్నో కార్యాలు ఉన్నాయి, వాటినన్నింటినీ ఏం చేయాలి? కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేయాలి. హల్లెలూయా. ఇంకొక మాట చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయంలో చూడండి. వేటి గురించి మన తలపు తక్కువగా ఉంటాయి, వేటి గురించి మన తలపు ఉండకూడదు వాక్యం తెలుసు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ అధ్యాయం 31వ వచనం నుంచి 33. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతపడకుడి. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారించుదురు. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యాన్ని, మీ నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహం. ఈ లోకంలో ఆహారం గురించి, తిండి గురించి దేవుడు ఏం చేయాలంటాడు? చింతలేదట. చింతింపకుడి. ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందామో అని వీటి గురించి ఏం చేయదట? తగిన కాలంలో, తగిన సమయంలో దేవుడు వస్త్రములు ఇస్తాడు. తగిన కాలంలో, తగిన దినములో దేవుడు దానికి కావాలని ఆహారం దయచేస్తాడు. సమస్తము సమకూర్చువాడు దేవుడు. మరి దేని గురించి చింతించాలి, దేని గురించి ఆలోచించాలంటే ఇవన్నీ మీకు కావాలని పరలోకపు తండ్రికి తెలుసు. అది ఏం చేయాలి? కాబట్టి మీరు ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని మొదలు పెట్టాలంట. తర్వాత మీకు అన్ని దేవుడు దయచేస్తాడంట. హల్లెలూయా. మొదట ఆయన రాజ్యాన్ని వెతకాలి, ఆయన యొక్క నీతిని, నీతి క్రియలను వెతకాలి. నీతిమంతుల సభలో ఎవరిలో చూస్తున్నాము? పాపులు. హల్లెలూయా. మనం నీతిమంతులుగా చేర్చబడం అంటే మనం నీతి క్రియలు చేయడానికి ప్రయత్నించాలి. అయ్యో నేను చేయొచ్చా, నేను పట్టుకోవచ్చా అని ఎప్పుడు కలవచ్చు. ఈ పని ఏం చేయొచ్చా, నీకు కలవచ్చుగా చేయి, సహకరించు. నేను ఈ పని చేయాలని దైవదాసుడు అడిగాడు, చేయొచ్చా? చేయండి. హల్లెలూయా. పరిచర్య చేయొచ్చా అడుగుతారా? చేయమని చెప్తారా? ఎందుకు మన దగ్గర పరిచర్య చేస్తే వస్తుంది చెప్పండి? దేవునికి
పరిచర్య చేస్తున్నాడు. హల్లెలూయా. నడుచుల కాలం చేసేది దేవునికి పరిచర్య చేస్తున్నాడు. నీతి క్రియలు చూడండి. ఆకలి ఉన్న వారికి ఆహారం ఇవ్వాలంట, దప్పికొన్న వారికి కొన్ని చన్నీళ్ళు ఇవ్వాలని వాక్యం చదివిస్తుంది. ఆకలి ఉన్న వారికి ఈ లోకంలో ఎవరైనా సరే ఆకలి ఉన్న వారికి ఏం చేయాలంట? ఆహారం పెట్టాలి. దప్పికొన్న వారికి ఇప్పుడు చన్నీళ్ళు ఇవ్వాలి. హల్లెలూయా. చూడండి, మన మిత్రులకు సహాయపడే రీతిగా ఉండాలి. చూడండి, ఒక మాట రాసు 37వ కీర్తనలో 25వ వచనంలో ఆహారం పెట్టువారు ఆహారం ఎవరు పెడతారు? 37వ కీర్తనలో 25వ వచనంలో ఆహారం నేను 37:25 వచనం నేను చిన్నవాడనై తిని ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను. ఆయనను నీతిమంతులు విడవబడగాని వారి సంఘాలు భిక్షపెట్టగాని నేను చూసి ఉండలేదు. అనేది చాలా ఇక్కడ దావీదు కీర్తన ఏమని సెలవిస్తున్నాడు? ఏమని చెప్తున్నాడు చెప్పండి? నేను చిన్నవాడిగా ఉన్నాను, ముసలివాడిగా ఉన్నాను. నా జీవితకాల ప్రయాణం అంతటిలో నేను నీతిమంతుల గురించి ఏమని సెలవిస్తున్నాడు? ఆయనను నీతిమంతులు విడవబడగాని వారి సంతానాలు భిక్షపెట్టగాని నేను. చూడండి, ఎంత గొప్ప వాగ్దానం దేవుడు ఇస్తున్నాడు. చూడండి, దావీదు కీర్తనకారుడు ఏమంటున్నాడు? తన జీవితంలో అంట నీతిమంతులు విడవబడగాని వారి భిక్షపెట్టగాని లేదంట. హల్లెలూయా. నీతిమంతులకు ఎవరు తోడుగా ఉన్నారు చెప్పండి? దేవుడు, యెహోవా దేవుడు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. నీతిమంతులకు ఎవరు తోడుగా ఉన్నారు చెప్పండి? అందుకే నీతిమంతుల సభలో ఎవరు? పాపులు ఉన్నారు. హల్లెలూయా. నీతిమంతులైన వారు ఖర్జూరపు వృక్షం వల్లే ఏమవుతారు? మోవేయబడతారు. హల్లెలూయా. నీతిమంతులైన వారు ఖర్జూరపు వృక్షం వల్లే మోవేయబడతారు. లెబానోను దేవదారు వృక్షం వల్లే మోవేయబడతారు. ఎందుకు? హల్లెలూయా. చూడండి, అట్లా అభివృద్ధికి అట్లా ఆశీర్వాదాలకు కారణమవుతారండి నీతిమంతులు ఆనందపడిన వారు. హల్లెలూయా. వారు అనుకోవాల్సిన పరిస్థితి దేవుడు వారికి రానియాడు. దేవుడు వారిని నిత్యం పోషిస్తాడు. హల్లెలూయా. మన పోషణకర్త అయిన దేవుడు. అది 111వ అధ్యాయం 3వ వచనం ఒకసారి ధ్యానం చేస్తున్నాం. ఇప్పుడు మనం చదువుకునే 5వ వచనం నుంచి తన ఎంతో భయభక్తులు గల వారికి ఆయన ఆహారం ఇచ్చి ఉన్నాడు. ఆయన నిత్యం తన నిబంధన జ్ఞాపకం చేసుకున్నాడు. చూడండి, నీతిమంతులకి రెండోది దేవుడు ఎవరిని సెలవిస్తున్నాడు? భయభక్తులు గల వారికి ఏం చేస్తాడంటే దేవుడు ఆహారం. హల్లెలూయా. తన ఎంతో భయభక్తులు గల వారికి దేవుని ఎందు ఎవరైతే ఏ కుటుంబం అయితే ఏ గృహం అయితే భయభక్తులు కలిగి వారి యొక్క భక్తిని వారి యొక్క ఉన్న సాహసాన్ని వారు పాటిస్తూ ముందుకు సాగుతూ ఉంటారు. వారి భక్తిని ఎవరైతే చాటి చెప్తూ ఉంటారో వారి కుటుంబాలు ఎలా ఉంటాయంట? ఆహారము ఆయన ఆహారం ఇచ్చేటటువంటి వారికి. హల్లెలూయా. ఈజ్ ద ఫుడ్ ఫర్ దెమ్. చూడండి, కెరీకు బాగుందా ఎవరు పోషింపబడ్డారు? హల్లెలూయా. ఏ యాజకుడు? ఏలియా. హల్లెలూయా. కెరీకు బాగుందా పోషింపబడ్డారు. కెరీకు బాగుందా సమయం అయిపోయింది. తర్వాత దేవుడు మనకు కుటుంబం ఒక సారేపతి అనే ఊరిలో ఒక విధంగా ఆకలి ఉన్నది. అతని దగ్గరికి తనను పోషించడానికి ఎవరిని పంపించాడు దేవుడు? ఏలియా భక్తుడు. హల్లెలూయా. తగిన సమయంలో మీ దగ్గరికి దేవుడు ఎవరో ఒక వ్యక్తిని పంపిస్తాడు. నీతిమంతురాలైన వారికి భిక్ష వ్యక్తులు కానీ ఆకలి కలిగిన కానీ నేను చూడలేదు అంటున్నాడు. హల్లెలూయా. అట్టి పరిస్థితి ఎవరికి రాదని? నీతిమంతులకు రాదు. అంటే నిత్యం దేవుడు ఎవరికి తోడుగా ఉంటాడు? నీతిమంతులకే. నీతిమంతులు భయభక్తులు కలిగిన వారికి దేవుడు ఏం చేస్తాడంట? ఆహారం దయచేస్తాడు. ఇక్కడ నుంచి ఎలా ఉండాలి చెప్పండి? అనీతిమంతులుగా ఉండడం బెటరా? నీతిమంతులుగా ఉండడం బెటరా? నీతిమంతులుగా ఉండడం బెటర్. నీతిమంతులుగా ఉండి భయభక్తులుగా ఉండి ఆయన రాజ్యాన్ని ఆయన నీతిని వెతుకుతూ ముందు కొనసాగాలి. ఎప్పుడైతే మనం నీతిమంతులుగా యథార్థవంతులుగా మనం ఉంటామో దేవుని సన్నిధి మన దగ్గరికి వస్తుంది. హల్లెలూయా. కొందరు అంటారు కదా, మా నీతి మమ్మల్ని కాపు, మీ నీతి మిమ్మల్ని కాపాడదని.
చూడండి, దేవుని నీతి మీలో ఉంటే మీరు కాపాడాలంట. హల్లెలూయా. ఎవరి నీతి కావాలి చెప్పండి, ఎవరి రాజ్యం కావాలి చెప్పండి. మొదట ఏ రాజ్యాన్ని వెతుకుమన్నారో చెప్పండి. ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని అన్నారు, కానీ మీ నీతిని మీ రాజ్యాన్ని అనేదండి. హల్లెలూయా. ఆయన నీతిమంతుడుగా ఉన్నాడు కాబట్టి, ఆయన యథార్థవంతుడుగా ఉన్నాడు కాబట్టి, ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని మనం వెతికేవారిగా ఉండాలి. అప్పుడు నీవు నీతిమంతుడుగా అవుతావు, నీతిమంతురాలు అవుతావు. ఆయన నిన్ను పోషిస్తాడు. సాయపడిన ఎరువులో చూసారా, ఎవరిని గొప్ప కరువు వచ్చింది, తినడానికి తిండి లేదు, ఆహారం లేదు, ఏముంది కొంచెం పిండి కొంచెం నూనె. చూడండి, ఆ అప్పం చేసుకొని చావాలని సిద్ధంగా ఉన్నది. చూడండి, కొంతగా చేసి ఒక మొదటి అప్పం నాకు చేసుకుని అడుగుతారు, ధైర్యం చేసి ఇచ్చిన తర్వాత ఏమాత్రం చెప్పండి, ఆమె పిండి అయిపోయింది, ఆమె నూనె అది ఆ కరువు కాలం అయిపోయి చెప్పి మన దేవుడు పోషించున్నాడు. హల్లెలూయా. అందుకే మంచి పోషకుడు మన దేవుడు. హల్లెలూయా. ఆహారం ఆయన భయభక్తులు సారపతి వివరాలు కాబట్టి ఆమె పోషింపబడింది. హల్లెలూయా. భయభక్తులు కలిగిన కుటుంబం. తనకి ఎవరైనా ఉన్నారా తోడు? తన పిల్లలు ఏం ఉన్నది? నీతిమంతురాలుగా ఉన్నది, భయభక్తులు కలిగిన జీవితం. తను ఏం చేసింది చెప్పండి? ఒక సేవకుగా పోషింపబడింది. హల్లెలూయా. మనం కూడా మన మందిరంలో చూడండి, ఉన్నవారు ఉంటారు, సంపన్నులు ఉంటారు, లేని వారు ఉంటారు. మనం సంపన్న స్థితికి ఉన్నతమైన స్థితికి వస్తే మనం ఏం చేయాలి? ఉన్న స్థితిలోనే మనకున్న దాంట్లోనే వారికి లేని వారికి సహాయం చేసే రీతిగా ఉండాలి. హల్లెలూయా. మన హస్తములతో దేవుని పేరుతో మనం సహాయం చేస్తే దానికన్నా రెట్టింపు దీవెన దేవుడు ఇస్తాడు. ఆహారం లేని వారికి ఏం పెట్టాలంట? ఆహారం పెట్టాలంట. తప్పిపోయిన వారికి ఏం చేయాలంట? చల్లేని భూమిని వాక్యం తెలుస్తుంది. ఎవరు తప్పిపోయి ఉంటారు వారికి ఏమి వాళ్ళంట? ఇక్కడ చల్లేని భూమిని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. చూడండి, 5, 8, 9, 10 వచనాలు ఏమి సెలవిస్తుందంటే దేవుని యొక్క వాగ్దానం గురించి. 3వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, ఆయన కార్యము మౌన ప్రభావం కలిగి, ఆయన నీతి నిత్యము నిలబడిన. ఆయన కార్యములు మహాప్రభావం కలిగే ఆయన కార్యములు, ఆయన నీతి నిత్యం ఎలా ఉంటుందంట? ఇట్ హ్యాస్ ఎ కాన్స్టెంట్ ఉంటుందంట ఆయన నీతి. మన నీతి కొన్ని రోజులు ఉంటుంది, కొన్ని రోజులు కోపం కానీ, కొన్ని రోజులు బాధ కలిగినానే స్టాప్ అయిపోతుంది, డోర్స్ క్లోజ్ అయిపోతాయి, ఫోన్ సైలెంట్ అయిపోతుంది, ఫోన్ నెంబర్ బ్లాక్ లిస్ట్ అయిపోతుంది. ఏం చేస్తారు కొంతవరకు? కొంత కోపంగానే ఫోను పాస్ట్ ఫోనే ఎవరు ఫోన్ చేయాలి, వాళ్ళకు పోతే కఠినం అయిపోతే ఏమవుతుంది? ఇంట్లో వాళ్ళు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయాలి, కఠినం అయిపోతుంది. వాళ్ళు చూస్తున్న తర్వాత ఇంట్లో వాళ్ళు ఫోన్ చేసినా ఏమవుతుంది? ఫోను లిఫ్ట్ చేయాలి. అక్కడ ఉన్నా ఇక్కడ ఉన్నా అంటారు కానీ జవాబు ఇంట్లో ఉన్నా సరే ఏమనేస్తారు. ఎందుకు? హృదయం కఠినం చేసుకోకూడదు. చూడండి, ఇక్కడ 2వ మాట కూడా నీతి నిత్యం నిలబడనిస్తుంది. ఎవరి నీతి నిత్యం నిలబడనిస్తుంది? దేవుడిని నీతి గురించి ఒక మాట చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రికలో, హెబ్రీయులకు రాసిన పత్రిక నీతి గురించి ఒక మాట ఉంది. 1వ అధ్యాయము 12వ వచనం, ఉత్తరీయం వలె వాటిని మడిచివేతును, అవి వస్త్రం వలె మార్చును కానీ నీవు ఏకరీతిగానే ఉన్నావు, నీ సంవత్సరము తరగవు. చాలా చూడండి, ఎవరు ఏకరీతిగా ఉన్నవారట? ఉత్తరీయం వలె వాటిని మడిచివేతును, అవి వస్త్రం వలె మార్చబడును కానీ నీవు ఏకరీతిగా ఉన్నావు, నీ సంవత్సరములు తరగవు. ఆయన సంవత్సరం ఏం కావాలంట? అంటే ఆయన యొక్క దినములు కానీ, ఆయన దినముల పరిమాణములు కానీ, ఆయన యొక్క సంవత్సరములు కానీ తరగవంట. నిరంతరం ఉన్నది ఏమంట? హల్లెలూయా. నిరంతరం ఎలా ఉన్నాడంట? ఏకరీతిగా, కాన్స్టెంట్. మన దేశంలో కాన్స్టెంట్గా ఒక వ్యక్తి ఉన్నాడండి ఇప్పుడు లేడు. మరి ఎవరు వ్యక్తి? ఒక వ్యక్తి పేరు చెప్పండి.
నాన్ వైలెన్స్ ఎవరు చేసినారు ఎప్పుడు మన దేశానికి? చెప్పండి, మహాత్మా గాంధీ. సో మహాత్మా గాంధీ 10 ఆలోచనలు కలిగి ఉన్నాడు, ఒకటే ఆలోచన కలిగి ఉన్నాడు. చెప్పండి గట్టిగా, ఒక్కటే ఆలోచన, దేశానికి స్వతంత్రం రావాలని ఒక్క ఆలోచన పెట్టుకున్నాడు. ఒకటే ఆలోచన, చనిపోయేంత వరకు అదే ఆలోచనలో ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, తను ఏం చేస్తున్నాడు? నువ్వు చంపితే చెప్పండి, నాకు మాత్రం మా దేశానికి మాత్రం ఏం కావాలి? స్వతంత్రాన్ని తీసుకొచ్చిన మహాత్మా గాంధీ ఏం కలిగి ఉన్నాడు? ఏకరీతిగా ఉండగలిగాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏక తాత్పర్యం, ఏక స్వభావం కలిగి ఉన్నాడు. ఇప్పుడు ఉన్న వాళ్ళు ఎవరైనా ఏకరీతిగా ఉన్నారో చెప్పండి. సెంట్రల్ నుంచి ఒక ఫోన్ వస్తుంది, సీఎం కూడా సైలెంట్ అయిపోతుంది. ఉంటారా? జరుగుతున్న పరిమాణాలు, కుటుంబం నుంచి వచ్చిన పరిమాణాలు ఉంటాడు. గాంధీ తాత కుటుంబంతో ఉన్నాడు, ప్రజలతో ఉంటాడు. ఒక తీర్మానం తీసుకున్నాడు, రావాలనుకున్నాడు కాబట్టి అన్నింటినీ విడిచిపెట్టి ముందుకు వస్తున్నాడు. నీ గురించి నా గురించి దేవుడు అదే మాట చదివిస్తున్నాడు. ఏకరీతిగా ఉన్న దేవుడు. హల్లెలూయా. ఏక స్వభావం కలిగి ఉండాలి. రెండు మనస్సు కలిగి ఉండకూడదు. ఏ మనసు కలిగి ఉండాలి? ఏక మనసు, ఏక తాత్పర్యం కలిగి ఉండాలి. డబల్ ఆలోచనలు, డబల్ థాట్స్, డబల్ మిస్గైడింగ్స్ అనే మన ఆలోచనలు మన హృదయంలో రాకూడదు. ఏక మనసు, ఏక తాత్పర్యం కలిగిన జీవితం మనం జీవించాలి. ప్రభువునందున్న వారందరూ ఏ మనసుతో ఉండాలి? ఏక మనసు. ఏక మనసుతో మన తరములన్నీ, మన సంవత్సరాలన్నీ ఏమవుతాయి? అధికమవుతాయి. హల్లెలూయా. వాటి కారణంగా చదివిస్తున్నాడు. నీ దినములు ప్రయాణం, చూడండి, మన దినముల ప్రయాణం. నేటి దినం భూస్థాపన చేస్తున్నాం విజయవంతంగా ఒక సమాజ కార్యక్రమం. తన నుంచి కుటుంబాన్ని, చుట్టుపక్కల వారు ఎంతో సహకరించగలిగినారు. కాబట్టి తను కొన్ని రోజులు ఉన్నది ఆయుష్యం దుఃఖమైన దేవుడు ఏం చేస్తున్నాడు? పిలుచుకున్న సమయాన్ని ఉండదా? వెళ్ళిపోయింది. ఎవరైనా ఈ లోకంలో శాశ్వతంగా ఉంటారా? గ్యారంటీ అనేది ఏదైనా ఉన్నదా? నథింగ్ ఈజ్ గ్యారంటీ, నథింగ్ ఈజ్ పర్మనెంట్ ఇన్ దిస్ వరల్డ్. ఏది శాశ్వతమైనది కాదు. శాశ్వతమైన దేవుడు అప్పుడే యేసుక్రీస్తు వారు. హల్లెలూయా. ఆ మాటను తెలుసుకున్నట్లయితే, విశ్వసించినట్లయితే, ఏకరీతిగా, ఏక మనసుతోనూ, నీతితోనూ, భక్తితోనూ, ఆహారం ఇచ్చే విషయంలో, ఆహారం పెట్టే విషయంలో, దప్పిగలిగిన వారికి దాహం ఇచ్చే విషయంలో యథార్థవంతులుగా, నీతిమంతుల సభలలో నీవు ఉన్నట్లయితే నీతిమంతులుగా మార్చబడతావు. నీతిమంతులుగా నీవు నీ కుటుంబం మార్చబడుతున్నది. పాపము నేను చేయబోతుంది దూరంగా, దేవుడు దగ్గరగా వస్తుంది. నీలో ఉన్న పాపములన్నీ ఏమవుతాయి? దూరమైపోతాయి. హల్లెలూయా. నువ్వేమో ఎలా అయిపోతావు? నీతిమంతులుగా, నీతిమంతురాలుగా తీర్చబడతావు. హల్లెలూయా. ఈరోజు వాక్యం ఏంటంటే, ఆయన చేసిన క్రియలు, ఆయన చేసిన మేలు, ఆయన చేసిన యొక్క గొప్ప కార్యము మీ జీవితంలో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. మన వయసు, మన యొక్క సంవత్సరంలో ప్రయాణంలో దేవుడు ఏం చేస్తున్నాడు? కాపాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీతిమంతులైన వారు ఏమవుతున్నారు? నేటి తరంలో కొనుక్కోబడుతున్నారు. చూడండి, ఎవరి సమయం ఎప్పుడో ఎవరో చెప్పలేమండి. మనకున్న సమయంలో సద్వినియోగం చేసుకుంటూ, మనకున్న స్థితిలోనే మన శక్తి లోపం లేకుండా మనం సహాయం చేయాలి. హల్లెలూయా. చెప్పండి, శక్తి లోపం లేకుండా నేను నా కుటుంబమును దేవుని కొరకు శక్తి లోపం లేకుండా ఏం చేస్తాను? ఆయన క్రియలు చేస్తాను. హల్లెలూయా. దేవుని క్రియలు చేయడానికి ముందుకు సాగాలని దేవుడు మనకిచ్చిన చూడండి, మనకిచ్చిన యొక్క సమయాన్ని బట్టి మన సద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగాలి. హల్లెలూయా. చూడండి, వాగ్దానం గురించి 2 మాటలు తీసుకుంటాము. వాగ్దానం ఎల్లప్పుడూ అనే మాట గురించి కొన్ని మాటలు ఉన్నాయి. ఎక్కడంటే 105వ కీర్తనలో ఒక మాట చూడండి. 105వ కీర్తనలో ఒక మాట ఉంది. 8వ వచనము, 47వ వచనం. 8వ వచనం మొదలుగా చూడండి. తాను సెలవిచ్చిన మాటను 1000 తరముల వరకు ఆ అబ్రహాముతో తాను చేసిన నిబంధన చాలని. తాను చేసిన నిబంధన ఎప్పుడో నెరవేరుస్తాడంట దేవుడు. తాను సెలవిచ్చిన మాటను 1000 తరముల వరకు. హల్లెలూయా.
వెయ్యి తరములు. హల్లెలూయా. ఒక్క తరమా, రెండు తరమా, ఎన్ని తరములు? 1000 తరములు. హల్లెలూయా. ఇప్పటికీ ముందుగా వారు ఉన్నారా లేదా? వారి తరం కూడా ఎప్పటి వరకు ఉన్నదంటే వారి తరాన్ని కూడా దేవుడు ఇస్మాయిల్ తరం ఉన్నదా లేదా? ఉన్నది. చూడండి, ఇస్సాకు తరం ఉన్నది, ఇస్మాయిల్ తరం కూడా ఉన్నది. హల్లెలూయా. 1000 తరముల వరకు దేవుడు ఏమంటున్నాడు? మాట ఇచ్చి సెలవిచ్చిన దేవుడు, మాట తప్పనివాడు. హల్లెలూయా. ఒక్కసారి నీ యొక్క సంతానం ఇష్టమేనంత సంతానం అవడం అన్నాడు. కానీ సంతానం ఆగిపోవడం అనే దేవుడు అట్లా విస్తరింపబడ్డారు, అట్లా దీవింపబడ్డారు. హల్లెలూయా. అట్లా దీవింపబడాలి. మీరు మీ కుటుంబం అంటే నేను కలిగి ఉన్నాను. మా వ్యక్తులు అబ్రహాముతో చేసిన నిబంధన, దేవా అబ్రహాముతో చేసినావు, మా కుటుంబంలో కొత్త నిబంధన తెచ్చి గొప్ప వాగ్దానం మా కుటుంబాన్ని తెచ్చి గొప్ప నిబంధన మాకు తెచ్చి మీరు మొదలుపెట్టండి. దేవుడు మీకు జవాబిస్తాడు. హల్లెలూయా. 40 అధ్యాయం 42వ వచనంలో ఒక మాట చూడండి. ఏలయనగా ఆయన తన పరిశుద్ధ వాగ్దానము తన సేవకుడైన అబ్రహాము జ్ఞాపకం చేసుకుని ఆయన తన ప్రజలను సంతోషంతోనూ తాను ఏర్పరచుకుని వారిని ఉత్సాహంతోనూ వెలుపలికి రప్పించాను. హల్లెలూయా. చూడండి, ఎవరు వచ్చింది? అబ్రహాము వచ్చిన వాగ్దానం ఎవరిలోనే నెరవేరింది? చెప్పండి. మోషే అహరోనులో నెరవేరిన మాట సంతోషంతోనూ ఏర్పరచుకుని వారిని ఉత్సాహంతోనూ వెలుపలికి దేవుడు రప్పించినాడు. హల్లెలూయా. అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం ఎవరెవరు నెరవేరింది? యెహోషువ కాలంలో వరకు కూడా నెరవేర్చినాడు. హల్లెలూయా. ఆ వాగ్దానం దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఏదైనా ఆయన తన పరిశుద్ధ వాగ్దానము తన సేవకుడైన అబ్రహామును జ్ఞాపకం చేసుకుని ఆయన తన ప్రజలను సంతోషంతోనూ తన ఏర్పరచుకున్న వారిని ఉత్సాహంతోనూ వెలుపలికి రప్పించాను. హల్లెలూయా. ఎవరికి చేసిన వాగ్దానం ఎవరిలో నెరవేరుతుందండి? ఒక్క తరమా, తరముల వరకు. హల్లెలూయా. 1000 తరముల వరకు అన్న వాగ్దానం మనం నెరవేర్పు చూస్తున్నాము. నీ నా కుటుంబంలో ఆయన యొక్క వాగ్దానం నెరవేర్చబడాలి. హల్లెలూయా. ఆయన యొక్క ఫలింపు మన కుటుంబాలకు ఉండాలి. ఇంటి పేరుతో కొందరు రాయించుకుంటారు. ఇంటి పేరు పలానూరు అంటే పలానూరులో పలానపల్లి ఎక్కడ అంటే ఏమంటారు? పలాని ఇంటి పేరు ఎప్పుడు గుర్తొస్తారు. హల్లెలూయా. పలానికి యజమానుడు అంటే యజమానుడు పేరు గుర్తుకపోయినా వారి తాతల పేరు చెప్పినా గుర్తుపడతారు అక్కడ. పలాని గ్రామం అంటే వారి పలాని ఇంటి వారు అంటే ఏం చేస్తారు? గుర్తుపడతారు. అట్లా తరముల వారికి వారు లేకపోయినా, వారి తండ్రులు లేకపోయినా, వారు లేకపోయినా వారి పిల్లలు ఏం చేస్తారు? వారి ఇంటి పేరుతో కొనసాగింపబడుతూ ఉంటారు. అబ్రహాము ఇంటి పేరు పెట్టుకున్న వారి పనులున్నారు. చూడండి. హల్లెలూయా. అబ్రహాము యొక్క సంతానం ఏమైంది? వర్ధిల్ల చేయబడింది. హల్లెలూయా. నిలకడగా ఉండి వారు యుగముల వరకు సంతోషంతోనూ ఉత్సాహంతోనూ ఆర్భాటంతోనూ వారు దేవుని యొక్క సన్నిధిలో అనగా పాలు తీరు ప్రవహించు ప్రాంతానికి ప్రవేశింపబడినారు. హల్లెలూయా. నీవు నేను ఈ లోకాన్ని విడిచి వెళ్ళేటప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? పాతాళముక జీవ పునరుద్ధానముకు వెళ్ళాలి. హల్లెలూయా. నేను నా ఇంటి వారును యెహోవాను సేవించాలి. హల్లెలూయా. ఆ సేవించడం అనేది మనలో కనపడాలి. దేవుడు ఏ సమయంలో చూసినా స్తుతులు స్తోత్రాలు చెల్లించాలి. దేవుని మైపరచాలి, స్తుతిగానము చేయాలి, స్తోత్రము చేయాలి. స్తుతిగానము స్తోత్రము నా పక్కన వారు చేస్తున్నారు, మా తండ్రులు చేస్తున్నారు, మా పితరులు చేస్తున్నారు, మా సహోదరులు కాదు. నీవు కూడా స్తుతింపవలను. హల్లెలూయా. నీవు కూడా ఆరాధింపవలను. ఆయన నీతి క్రియలు, ఆయన సువార్త గురించి నువ్వు ప్రకటింపాలి. ఎంతకాలం మౌనంగా ఉంటారు చెప్పండి? ఎంతకాలం శబ్దం లేకుండా నిశ్శబ్దంగా ఉంటారు? నిశ్శబ్దంగా ఉండకూడదు. మందిరంలో ఉన్నావా? ఆయన మందిరంలో ఆనందించాలి. హల్లెలూయా. సంతోషించి ఆనందించి ముందుకు కొనసాగాలి. ఆ సంతోషం మనలో ఉండాలి. హల్లెలూయా. ఈ సంతోషము నీకు కావాలా? ఈ సంతోషము నీకు కావాలా? యేసు దాకురము యేసు దాకురము.
జ్ఞాపకం చేసుకుంటాడంట. హల్లెలూయా. He will remember his word. హల్లెలూయా. He will remember his promise upon us. అంటే ఆయన యొక్క వాగ్దానము, ఆయన నిబంధన మనం లేకపోయిన తరం తర్వాత తరం దేవుడిని జ్ఞాపకం చేస్తున్నాడు. హల్లెలూయా. ఆయన విడిచిపెట్టేవాడు కాదు. హల్లెలూయా. తన తల్లైన బిడ్డలు విడిచిపెట్టవచ్చు, తన్నే విడవచ్చు, కానీ నేను నిన్ను విడవలేను. హల్లెలూయా. ఇంకొక మాట చూడండి, లూకాసు వార్త మొదటి అధ్యాయం 72 వచనం. ప్రభువైన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడుగాక. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారి ప్రజలకు ఏం తెలియజేస్తున్నాడు దేవుడు కూడా? విమోచన, విడుదల. వారికి ఉన్న ఇబ్బందుల నుంచి తన ప్రజలకు, ఎవరి ప్రజలకంట చూడండి, తన ప్రజలకు దేవుడు ఏం కలిగేస్తున్నాడు చెప్పండి? విమోచన. మనకు కూడా ఏం కలగాలి చెప్పండి? ఆయన ప్రజలమైన మనకు ఏం కలగాలి చెప్పండి? విమోచన కలగాలి. హల్లెలూయా. ఆ విమోచన, విడుదల ప్రతి కుటుంబంలో కలగాలి. ఆ సంతోషం రావాలి. విమోచన, విడుదల, అప్రమాదం నుంచి విడుదల, అనారోగ్యం నుంచి విమోచన ప్రతి కుటుంబంలో దొరకాలి. హల్లెలూయా. ఆ విమోచన, విడుదల కలగాలి. నూతన ఈ సంవత్సరంలో కొత్త ఇల్లు కావాలి, కొత్త స్థలాలు, కొత్త భూములు కావాలి అని అడగండి. దేవుడు ఇస్తాడు, పొందుకోవాలి. ఎక్కడో ఒక ప్రాంతంలో వస్తే చాలండి, ఇక్కడే రావాలంటే దేవుడు వాగ్దానం చేస్తాడు, వాగ్దానాన్ని నెరవేర్చుకుంటాడు. ఆ నిబంధనల గురించి మనం దేవా ఈరోజు మాకు ఇల్లు లేదండి, సొంత ఇల్లు లేదు, సొంత గృహం లేదు అని నిబంధన చేస్తున్నాం, కావాలని నీ తర్వాత తరంపైన దేవుడు దయచేస్తాడు. హల్లెలూయా. అంటే ఎక్కడో ఒక ప్రాంతంలో తీసుకుంటే దేవుడు దాన్ని నీ సొంతం, నీ స్వాధీనం చేస్తాడు. మరి సొంతం చేసుకోవాలంటే, స్వాధీనం చేసుకోవాలంటే డబ్బులు కావాలి కదండి. ఇచ్చిన డబ్బులతో ప్రారంభమవుతుంది కదా. వస్త్రాలు కావాలి, తిండి కావాలి, డబ్బులు చూసుకోవాలంటే మొదటి ఏం వెతకాలంట? ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని. హల్లెలూయా. Follow his word and follow his righteousness and things. హల్లెలూయా. నీతిమంతులుగా నువ్వు ఆయన వెంబడించినట్లయితే, ఆయన భయభక్తులు కలిగిన జీవితంలో జీవించినట్లయితే నీ స్థితిని దేవుడు లేవనెత్తుతాడు. హల్లెలూయా. ఉన్నత స్థితికి తీసుకెళ్తాడు. నిబంధన, వాగ్దానం, his promise will always stays for long life. కొంతకాలం వరకు కాదు, ఆయన ఆశీర్వదిస్తే శాశ్వత కాలం వరకు ఆశీర్వదిస్తాడు. ఆ ఆశీర్వాదం దేవుడు దయచేస్తాడు. హల్లెలూయా. కుటుంబం చేశాడా? ఆయన తర్వాత తరం కూడా హల్లెలూయా. ఏ గోత్రంలో చూడండి, ఎక్కడి నుంచి వచ్చింది దేవుని వద్ద. హల్లెలూయా. చూడండి, ఎక్కడ ఆడుకోవాలి, ఎవరి మమ్మ మీద ఆడుకోవాలి. యేసుక్రీస్తు మీద మనం ఆడుకున్నట్లయితే, నీతి క్రియలు, సువార్త పనులు మనం చేపట్టినట్లయితే మన పనులు ఆయన చేపడతాడు. హల్లెలూయా. మనం దేవుడి పనులు చేస్తే దేవుడు మన పనులు చేస్తాడు. ఒక పని కోసం దేవుడికి పనులు ఇస్తాడు. హల్లెలూయా. అదే చేయవద్దు, మెదలవద్దు. దేవుడి కార్యం నీకు ఇచ్చిన పాత్రలో సహాయం, దేవుడు నీకు ఇచ్చిన శక్తి లోపం లేకుండా చేయాలంట. ఎలా చేయాలంట? శక్తి లోపం లేకుండా, శక్తి లోపం లేకుండా హృదయపూర్వకంగా చేయాలంటే ఏదైనా దేవుని చేస్తాం. ఇద్దరు అర్పణలు ఇచ్చారండి, ఇద్దరు అర్పణలు ఇచ్చారు. మరి ఒక అర్పణ ఎక్కడ చేర్చబడింది? పరలోకంలో చేర్చబడింది. అంటే హృదయపూర్వకంగా ఇచ్చిన అర్పణ చేర్చబడుతుంది. కయ్యూరి అర్పణ లేదా హేబేలు యొక్క అర్పణ చేర్చబడిందా? కయ్యూరు అర్పణను దేవుడు స్వీకరించినాడా? హేబేలు అర్పణను దేవుడు స్వీకరించినాడా? చెప్పండి. హేబేలు యొక్క అర్పణను దేవుడు స్వీకరించినాడు. మనం అర్పించే అర్పణలో ఉంటుంది, ఉన్నదాంట్లోనే దేవుడికి ఇస్తున్నాడు. అది హృదయపూర్వకంగా ఇవ్వాలి. దేవుడికి అర్పించినప్పుడు హృదయపూర్వకంగా ఉండకపోతే నాకు ఇంతే ఉంది, నీకు ఇంత దేవుడు ఏమంటాడు, నువ్వు అంత్యాన్ని దేవుడు ఏమంటాడు, నీకు ఉన్నదాంట్లోనే హృదయపూర్వకంగా దేవుడికి సమర్పించుకున్నాడు. చూడండి, మరణించిన తర్వాత చూడండి, స్వామి ఎక్కడ చేర్చబడింది? యాకోబు ఏ వెళ్ళి
హల్లెలూయా. పరలోకములకు చేర్చు, మొట్టమొదటిగా చేర్చబడ్డాడు. హల్లెలూయా. పరలోకములకు. హల్లెలూయా. చూడండి, మనం ఇచ్చే ఆత్మను దేవుడు స్వీకరించాలని హృదయపూర్వకమైన హల్లెలూయా నిస్వార్థంగా స్వార్థం లేకుండా చేయాలి. హల్లెలూయా. ఇంకొక మాట చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 17-18 వచనాలు చూడండి. ఈ విధముగా దేవుడు తన సంకల్పం ఇచ్చి నిశ్చయమైనదని ఆ వాగ్దానము వారసులైన వారికి మరి నిశ్చయముగా కనపరచవాలని ఉద్దేశించిన వాడై తాను అబద్ధమాడజాలని నిశ్చయమైన 2 సంగతులను బట్టి మన ఎదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టుటకు శరణాగతులమైన మనకు బలమైన ధైర్యమును కలుగునట్లు ప్రమాణం చేసిన వాగ్దానమును దృఢపరచును. ఏ వాగ్దానం చేస్తున్నాడు, ఏ ప్రమాణం చేస్తున్నాడు దేవుడు ఇక్కడ చెప్పండి. బలమైన ధైర్యం కలుగునట్లు మనకు ఏ కలగాలంట? వాగ్దానం రావాలంటే ఇప్పుడు కదా దేవాల కుటుంబానికి నిబంధన తెచ్చి దేవాల కుటుంబానికి వాగ్దానం తెచ్చేయడం కదా. ఈ విధంగా దేవుడు తన సంకల్పము నిశ్చయమైనది ఆ వాగ్దానం వారసులైన వారికి మరి నిశ్చయముగా అనగా వాగ్దానాన్ని స్వతంత్రించుకోవాలని వారికి కనపరచవాలని ఉద్దేశించిన వాడై తాను జాలని నిశ్చయమైన 2 సంగతులు. అబద్ధమాడుతున్నాడు, నిజం చెప్తున్నాడు. అబద్ధమాడని వ్యక్తిగా హల్లెలూయా. ఏం చేస్తున్నాడు దేవుడు? అబద్ధం ఆడినవాడు అన్నాడు. హల్లెలూయా. అంటే నీకు చేసిన ప్రామిస్, నీకు చేసిన నిబంధనని దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి? నెరవేరుస్తున్నాడు. దాన్ని నెరవేర్చడానికి ఏమంటున్నాడు? మన ఎదుట ఉంచబడిన నిరీక్షణ, హోప్. ఇంగ్లీష్లో అంటారు ఐ హ్యావ్ హోప్ ఆన్ గాడ్, ఐ హ్యావ్ హోప్ ఆన్ జీసస్ అంటాం కదా. నీ నిరీక్షణ చేపట్టుటకు శరణాగతులమైన మనకు బలమైన ధైర్యము కలుగునట్లు ప్రమాణం చేసిన వాగ్దానం దృఢపరచును. హల్లెలూయా. హి వాస్ ప్రామిస్డ్ టు ఫుల్ఫిల్ అవర్ హోప్, అవర్ స్ట్రెంగ్త్. మనల్ని బలపరుస్తున్నాడు, మనల్ని ధైర్యపరుస్తున్నాడు, వాగ్దానాన్ని నెరవేరుస్తున్నాడు. హల్లెలూయా. ఊరికే కాదు, మనల్ని బలపరిచి మనల్ని ధైర్యించి స్థిరపరిచి వాగ్దానాన్ని నెరవేర్చేవాడు. అబద్ధం ఆడని వాడిగా ఉంటాడు, అంటే నిజము పలికేవాడిగా. హల్లెలూయా. వాగ్దానాన్ని స్వతంత్రించుకోవాలంటే ఒక మంచి దినము, పునరుద్ధాన దినము, నా బిజినెస్లో, నా వ్యాపారంలో, నా పనుల్లో, మా కుటుంబ జీవితాల్లో వాగ్దానాలు ఇచ్చి తండ్రి అని కొద్దిసేపు మొదలుపెట్టుకున్నట్టయితే నిన్ను దేవుడు బలపరుస్తాడు. నీకు అనుకున్న ఇంటి స్థలాలు కావాలనుకున్న దయచేస్తాడు. ఆ వాగ్దానాన్ని దేవుడు నిలబెడతాడు. వీటి తరముల వరకు నిలబెట్టు దేవుడు. హల్లెలూయా. అబద్ధం ఆడేవాడు దేవుడు. హల్లెలూయా. నిజం పలుకువాడు. ఇంకొక మాట చూడండి, ఎక్కడ అంటే మన శాశ్వతమైన ఏంటి? శాశ్వతమైనది మత్తయి సువార్త 5:18 చూడండి. మత్తయి సువార్త 5:18 శాశ్వతమైన ఆకాశమును భూమియు గతించిపోయినే కానీ ధర్మశాస్త్రమంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక పొల్లైనను ఒక సున్నాయిను తప్పుకోవాలని ఇచ్చేవాడు. దేవుడు ఎంత గ్యారెంటీ ఇస్తున్నాడా? ఆయన వాక్యములకు, ఆయన యొక్క వాగ్దానానికి, ఆయన నిబంధనలకు, ఆయన యొక్క ధర్మశాస్త్రములకు దేవుడు ఎవరు వాగ్దానం ఇస్తున్నాడు? ఒక సున్నాయినను ఆకాశం భూమి గతించిపోవాలి, కానీ ఆయన ధర్మశాస్త్రం గతించిపోవాలి. హల్లెలూయా. ఎవరో ఒక తరం వరకు, మన కుటుంబం, మన తరతరంలో వరకు దేవుడు ఆ నిబంధన నెరవేరుస్తాడు. ఆ ధర్మశాస్త్రాన్ని మన కుటుంబ జీవితంలో నెరవేర్పు తీసుకొస్తాడు. హల్లెలూయా. చూడండి, అతి దేవుని ఆశీర్వాదం మీకు మీ కుటుంబంలో దేవుడు ఇచ్చింది కాక. ఇంకొక మాట చూస్తున్నాం. ప్రకటన గ్రంథంలో 15వ అధ్యాయం 3వ వచనం. ప్రకటన గ్రంథం 15వ అధ్యాయం
వారు ప్రభువా దేవా సర్వాధికారి నీ క్రియలు ఘనమైన. ఒక్క నిమిషం. దేవా సర్వాధికారి నీ క్రియలు ఎటువంటి యొక్క దేవుని క్రియలు ఘనమైనవి ఇంకా ఆశ్చర్యమైనవి. యుగ యుగములకు రాజా నీ మార్గములు న్యాయములను సత్యములైనవి. ప్రభువా నీవు మాత్రము పవిత్రుడవు, నీకు భయపడని వాడెవడు, నీ నామము మహిమపరచని వాడెవడు, నీ న్యాయ విధులు ప్రత్యక్షింపబడినవి కనుక ప్రజలందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారం చేసినని చెప్పుచు దేవుని దాసుడు మోషే గొర్రెపిల్ల కీర్తనలు పాడుతున్నాడు. హల్లెలూయా. ఆయన ఎట్లాంటి క్రియలు చేస్తాడట? ఘనమైన క్రియలు చేస్తాడు. ఆశ్చర్యమైన కార్యములు యుగ యుగముల వరకు తరతరముల వరకు దేవుడు చేస్తాడు. హల్లెలూయా. నీ తరంలో జరగలేదా? నీ తర్వాత తరంలో దేవుడు నెరవేరుస్తాడు. హల్లెలూయా. ఆ గొప్ప సంతోషము, ఆ ఆశ్చర్యమైన క్రియ దేవుడు చేస్తాడు. హల్లెలూయా. నా కుటుంబంలో చెప్పండి, నా కుటుంబంలో ఆశ్చర్యమైన క్రియ, ఘనమైన క్రియ నీవు మా తరము వారికి నీ నిబంధనతో వాగ్దానంతో నెరవేర్చి ఆశీర్వదించు దేవా. ఆమె దేవుడి వాటిని నియమించుకున్నాక. హల్లెలూయా. దయచేసి కళ్ళు వచ్చినట్లయితే ప్రార్థన చేస్తున్నా. దేవాతి దేవ, రాజాతి రాజా, అత్యున్నతమైన సింహాసనం మీద ఆశీర్వదైన వాడా, నీకు వందనాలు స్తోత్రం తండ్రి. మనుషులు చేయగలిగే పనుల్లో ఉన్నతమైనది, శ్రేష్టమైనది నేను స్థుతించడానికి తెలుసుకున్నాను తండ్రి. నేను స్థుతించి నేను వైపరిచే రీతిగా ముందుకు కొనసాగించిన దేవా. ప్రతి పాపం నుంచి విడుదల దయచేయండి. నీతి మంతుల సభలో పాపం ఉండడం వాక్యం సెలవిస్తుంది. అవును తండ్రి దేవా. యెహోవా క్రియలు గొప్పవి, ఆశ్చర్యమైన క్రియలు, ఘనమైన క్రియలు చేయవాడని వాక్యం సెలవిస్తుంది. నీవు ఇచ్చిన వాగ్దానాన్ని బలపరుస్తావు, శక్తిని దయచేస్తావు, నెరవేరుస్తావు, అబద్ధం ఆడని వాడుగా నిలుస్తావని నీ వాక్యం సెలవిస్తుంది దేవా. అబద్ధం ఆడిన దేవుడు అవుతుంది. నీ వాగ్దానం ఇక్కడ కూడిన వారందరికీ వారి వారి కుటుంబంలో నెరవేర్పు దయచేస్తుంది. అటు జీవన అటు ఆశీర్వాదం దయచేయండి. నూతన బలము, నూతన ఆరోగ్యం, నూతన శక్తి దయచేయండి. నీ యొక్క పరిశుద్ధాత్మ శక్తి దయచేయండి. బలపరచు స్వార్థ పనిలో ముందుకు కొనసాగడం దయచేయండి. ఈ స్వార్థ పనిలో నూతనమైన ఆత్మలను నడిపింపజేయడం దయచేయండి. ప్రతి కుటుంబాన్ని కాచి కాపాడుతుంది దేవానికి వందనాలు స్తోత్రం. ఉద్యోగం లేని వారి ఉద్యోగం, వ్యాపారం లేని వారి వ్యాపారం, వాగ్దానం దయచేయండి. వివాహం కలిగిన వివాహం దయచేయండి దేవానికి పూజించు. గర్భఫలం లేని వారి గర్భఫలం నీ వాగ్దానం నెరవేర్చు దేవా. బలపరచు దేవా, స్థిరపరచు దేవా. దేవా యుగంలో తరతరములకు దేవుడైన దేవా, రాజువైన వాడా, నీకు పూజించుని దయచేయండి తండ్రి. ఆహారం లేని వారు నీ యందు భయభక్తుల వారికి ఆహారం దయచేయవాడు. అయ్యా నీతి మంతుడు ఆకలి తప్పి అయ్యా భిక్షకుడు చూడలేదా తండ్రి. నీతి మంతులకు భయభక్తుల వారికి నువ్వు అండగా ఉండే దేవుడు తండ్రి. ఈ రోజు నుంచి నీతి మంతులుగా, యథార్థవంతులుగా అయ్యా తీర్చిదిద్దు వారి వారి పనులు వారి తోడైన పడుతూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి లేచి వచ్చినట్లయితే ఆరాధించుకుందాం. దేవాది దేవా, రాజాది రాజా, నీకు వందనాలు స్తోత్రం తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం.